ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. మీనరాశి. మీనరాశి వారికి మే మాసం మొత్తం కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని దోషాన్ని, 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తూ, ఈ మాయా ప్రపంచంలో మీరు ఎదుర్కోలేనటువంటి ఎన్నో మాయల్ని పరిచయం చేస్తూ, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా, బ్యాంకులో ఉన్న డబ్బును కూడా పుష్కాగి చేసేటటువంటి పరిస్థితి రాహు వల్లే కలుగుతోంది. కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఫోన్లో ఏదైనా సరే మీకు ఒక లింక్ వస్తే దయచేసి దాన్ని లింక్ను ఆపరేట్ చేయకండి. ఈ రాహు మెస్మరైజ్ చేసి పూర్తిగా మీరు ఉన్న డబ్బులన్నీ లాగేస్తారు. జాగ్రత్త. ఆల్రెడీ ఇంట్లో కూర్చున్న శని భగవానుడే ఎన్నో క్రమదోషాలతో పాటుగా రాహు కూడా మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. జాగ్రత్త. దాని తోడు మే 10 వరకు కూడా కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉండడం ద్వారా ఆరోగ్యపరంగా మీరు అనుభవించే స్థితిగతి ఇంకెవరూ అనుభవించలేమో అనిపిస్తుంది. అది ఎన్ని రకాలంటే, ఇక ఆరోగ్యం అంటే మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏదో అవయవాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఆ శని కుజులు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఈ శని కుజులు. ఓ పట్టాన్ని తగ్గించరు. సరే, మే 10 తర్వాత కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. 2వ స్థానం అంటే కుటుంబంలో గొడవలు సృష్టిస్తాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని, తండ్రితో కుటుంబపరమైన సమస్య. అయితే ఏంటంటే, కాస్త స్వార్జితంగా మీరు కొంత కోరికలు నెరవేర్చుకునేటటువంటి ధనాన్ని కష్టపడి సంపాదించుకుంటారు. జాగ్రత్త పడతారు. మంచి ప్రణాళికలు. కాస్త ఆవేశం ఉంటుంది, తగ్గించుకోండి. ఆలోచనలు పెంచుకోండి. అట్లాగే వీరి యొక్క ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల యందు కుటుంబంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు, లేనిపోని కేసుల్లో ఇరుక్కోవడం ద్వారా కోర్టుల్ని, పోలీస్ స్టేషన్ని సందర్శించే అభాగ్యము కలుగుతుంది ఈ యొక్క మీనరాశి వారికి. ముందు చూస్తే కుజుడు మే 10 నుంచి, వెనక చూస్తే రాహువు, మీ ఇంట్లో శని. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ మీనరాశి వారికి ఉన్నప్పుడు వీరిని కాపాడే శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంటుంది, ఈశ్వరుడికి ఉంటుంది, దుర్గాదేవికి ఉంటుంది. మరి ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు అదే ద్వితీయంలో ఉండి, ఆయన కూడా సేమ్ ఫార్ములాతో ఉద్యోగపరంగా మే 14 వరకు వీరికి ఎన్నో రకాల సమస్యల్ని, ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తాడు. ఉద్యోగం పరమైనటువంటి సమస్యలు. కొంతమందికి ఉద్యోగం పోవటం, దాని ద్వారా నష్టం కలగటం. కొంతమందికి ఉద్యోగంలో వీరికి ఏదో ఇబ్బంది కలగటం, లేదా ట్రాన్స్ఫర్స్ కావటం, కుటుంబం నుంచి దూరం కాకుండా ఉండటం కోసం డబ్బులు ధారకోసైనా సరే అక్కడే ఉండటానికి ప్రయత్నాలు చేయటం. ఈ విధంగా ధన నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాశారు. దానికి బుధుడు అక్కడే ఉండటం, తర్వాత ఈ ఇరువురు కూడా అంటే వ్యాపారపరంగా కొంత లాభము, అట్లాగే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేయడం ద్వారా కాస్త ధనలాభము, కుటుంబ అవసరాలు తీరడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులకి విద్యార్థులు కొంచెం ఆసక్తి పెరగటం, విద్యలో మంచి లాభదాయకమైనటువంటి మేధస్సుని, ప్రజ్ఞని, తెలివితేటలను ఉపయోగించడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. రవి బుధుడు మే 15 తర్వాత 3వ స్థానంలోకి మారినప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఎంత కఠినంగా ఉన్నా, సంఘంలో వీరికి ఎన్ని అపోజిషన్స్ ఎదురైనా, వీరికి ఉన్న తెలివితేటలు, వీరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, వీరికి ఉన్నటువంటి పంక్చువాలిటీస్, ప్రణాళికలు, వీరికి ఉన్నటువంటి దైవబలం, అనుష్ఠాన బలం నుంచి మంచి ఉద్యోగానికి ఎంటర్ ఇవ్వడం, వెంటనే పని అయిపోవడం. కొంతమంది ఉద్యోగాల్లో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి చక్కగా ధనాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం. ఇట్లా రవి భగవానుడు అనుకూలిస్తున్నాడు మే 15 తర్వాత. చతుర్థంలో ఉన్నటువంటి గురుడు విద్యపరంగా కొన్ని ఆటంకాలని, బంధువుల పరంగా కొన్ని ఇబ్బందుల్ని, ధనపరమైనటువంటి సమస్యల్ని, భార్యాభర్తల మధ్య ఈ శని భగవానుడు దృష్టి పడడం ద్వారా
శని భగవానుడి యొక్క దృష్టి రవి మీద పడుతుంది, సప్తమమైనటువంటి ఆ యొక్క కన్యారాశి మీద పడుతుంది. అంటే వివాహం కొంతమందికి అవుతుంది, దాని పరమైనటువంటి ఎడబాట్లు జరుగుతాయి, కోర్టు సమస్యలు జరుగుతాయి, దాని గురించి చర్చలు జరుగుతూ ఫెయిల్ అవుతాయి. దానికి తండ్రి మూల కారణం కావచ్చు, కుటుంబంలో ఎవరో ఒకరు తండ్రి బంధువులు మూల కారణం కావచ్చు. ముఖ్యంగా బంధువులు ఇంటర్వ్యూల వలన అసలు వివాహ వ్యవస్థలో వివాహం చేసుకొని విడిపోయి కలవని వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. దంపతుల మధ్య ఎవ్వరూ రాకూడదు, మీరు మాత్రమే, మీ ఇద్దరు మాత్రమే చర్చించుకోండి. ఎప్పుడు కూడా విడిపోయినా మీరే కారణం అవ్వాలి, కలిసినా మీరే కారణం అవ్వాలి. మూడో వ్యక్తి రావడానికి అర్హత లేదు. తల్లిదండ్రులని కావచ్చు, అన్నదమ్ములని కావచ్చు, గుర్తుపెట్టుకో. వాళ్ళు మంచి వాళ్ళేనండి, కానీ గ్రహాలు మంచిగా ఉండవు కదా. మీ మధ్య కాపురం చేసినప్పుడు ఆ ప్రేమానురాగాలు, అనుబంధాలు ఎలా ఉంటాయో మీకే తెలుస్తాయి. ఆ తల్లిదండ్రులకి ఈ తల్లిదండ్రులకి అన్నదమ్ములకి ఎట్లా తెలుస్తాయండి? బహుబంధుత్వాలే అంతే. పెళ్ళైన తర్వాత సంబంధం ఉండకూడదు ఎక్కువ. సంబంధం ఉంటే కుటుంబాలు చీలిపోయి లాయర్లు బాగుపడుతున్నారు, న్యాయస్థానాలు బాగుపడుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి దంపతుల మధ్య అసలు సరైనటువంటి శారీరక రిలేషన్స్ లేక ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లల మీద ఎఫెక్షన్ పడి వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ డబ్బు ఎందుకు పనికి వస్తుందో తెలియదు, ఆ డబ్బులు ఎవరికి పెడుతున్నారో తెలియదు. అసలు అంతా సరైనటువంటి సిస్టమ్ లేక భార్యాభర్తల మధ్య ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా మేడరాశి వారికి శని దృష్టి గురించి చెబుతున్నానండి. అందుకనే కొంతమందికి అయితే వివాహ ప్రయత్నాలు చేస్తారు, చక్కగా మాట్లాడుకుంటారు, ఫెయిల్ అయిపోతాయి. కొంతమందికి ధనపరంగా వివాహానికి కొన్ని మాటలు ముచ్చట్లు జరుగుతాయి, సమయానికి ఆ ధనం లేక వివాహాలు దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న కాలమానంలో అయితే వీటితో సంబంధం లేకుండా వాళ్ళకి చక్కగా డబ్బులు ఉంటాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, మంచి పరపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి, మంచి కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. కానీ ఆడపిల్లలు ముందుకు రావట్లేదు వివాహానికి. ముఖ్యంగా పురుషునికి వివాహం కావట్లేదు, స్త్రీ ఆకర్షణ లేకపోవటం వల్ల. సరే, జాతకాల్లో సర్పదోషాలు ఉంటాయి, కుజదోషాలు ఉంటాయి, పునర్భూ దోషాలు ఉంటాయి, స్త్రీ శుక్రదోషాలు ఉంటాయి, పితృదోషాలు, ఎన్ని దోషాలు ఉన్నా సరే అవన్నీ పూజలు అయిపోతాయి, హోమాలు అయిపోతాయి, అభిషేకాలు అయిపోతాయి. ఇప్పటి వరకు అన్నీ చేసేసారు, కానీ సంబంధాలు వస్తే వెళ్ళిపోతాయి. సంబంధాలు పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. ఇంకో పెళ్లి చేసుకుందామంటే అసలు ఒక పెళ్లి కాక అల్లాడుతుంటే రెండో పెళ్లికి మళ్ళీ ప్రయత్నంగా ఉంటారు. ఆ పెళ్లిళ్ళు కూడా అనుకూలంగా ఉండవు. అంతటి ఘోరమైన పరిస్థితి నడుస్తున్న వాళ్ళ కోసం మరి ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరించే సమయంలో జూన్ 2వ తారీఖు మంగళవారం రోజున హైదరాబాద్లో నా యొక్క సమక్షంలో వేద మంత్రాలతో, బ్రాహ్మణుల యొక్క సహాయ సహకారాలతో ఎవరైతే 27 సంవత్సరాల నుంచి 42 ఏళ్ల మధ్యలో పెళ్లిళ్ళు కానటువంటి పురుషులు ఉన్నారో వారు కనుక ఈ నెంబర్కి కన్సల్ట్ చేసగలిగితే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కళ్యాణం చూడొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, హోమం మీరే కూర్చొని చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకైతే నేను చేసి పెడతాను, వాళ్ళ యొక్క సంకల్పం చెప్పి. ఈ యొక్క కన్యా పాశుపత రుద్రహోమం ఎంత విశేషమైనదంటే రేపు పెళ్లి లేని తర్వాత మీరు నాకు చెప్పాలి. సుబ్రహ్మణ్య కళ్యాణం వలన సప్తదోషాలు, కుదోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క మంచి సదవకాశాన్ని మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మేము ఆ పూజలు చేసాం, ఈ పూజలు చేసాం. ఎందుకంటే జన్మజాతకము చాలా మందికి తెలియట్లేదండి. కొంతమంది ఫోన్లు చేసి గురువు గారు మాకు నష్టాలేం లేవండి, ఉన్నత కష్టాలన్నీ కూడా ఎదుర్కొని మేము బయటకు పడతా ఉంటారు. బయటపడరు, ఆ దశలు అంతర్దశలు బయటపడేస్తాయి. కొంతమంది అయితే మీరు మంచి చదువుతున్నారు కానీ మాకు మంచి ఏం జరగట్లేదండి అంటారు. ఎందుకంటే శుక్ర భగవానుడు మీనరాశి వారికి 3-4 స్థానాల్లోనే ఉంటాడు. ఈ నెల రోజులు అనుకున్న ప్రతి సంకల్పం సిద్ధిస్తుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి, బంధువుల సహకారం అందుతుంది, భార్య వలన డబ్బులు వస్తాయి, మంచి గృహం కొంటారు, లేకపోతే మంచి వాహనం కొంటారు. మరి శుక్రబలం బాగుందండి, మాకేం కలగట్లేదండి. మనం పుట్టినప్పుడు జన్మజాతకం ఒకటి యాక్టివేట్ అవుతుంది, లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి సంబంధించి కొన్ని గ్రహాలు చంద్రుడిని బట్టి దశలు అంతర్దశలుగా ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యి ఇప్పుడు కనుక అనుకూలించే గ్రహస్థితులు ఉంటే ఈ ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది, దశలు అంతర్దశలు మిమ్మల్ని కాపాడుతాయి. అదే మరి ఇందాక గృహము, వాహనం ఉన్నారు, మంచి విద్య అన్నారు కదా అంటే దశలు అంతర్దశలు కనుక
ప్రతికూలంగా ఉన్నట్లయితే కనుక లేనిపోని వ్యవస్థలు అవస్థలు మిమ్మల్ని చుట్టుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన గురువుని మీరు కన్సల్ట్ అవ్వడం. మీ జ్యోతిష్యం, చాలా మందికి జన్మ రాశి జన్మ నక్షత్రం తెలిస్తే చాలు, పెళ్లిళ్ళు అయిపోవాలి, మాకు సంతానం కలగాలి. ఎందుకు అవుతాయండి? ఎంతో లక్షల మంది కోట్ల మంది ఉంటారు. కాబట్టి జన్మ జాతకాన్ని గురువు ద్వారా చక్కగా మీకు ఏం దశలు నడుస్తున్నాయి, అంతర్దశలు నడుస్తున్నాయి, ఏ లగ్నం మీ దశలు తెలుసుకొని ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు, వ్యాపారంలో అసలు ఎందుకు నష్టం అవుతుంది, దానికి తగ్గ పరిష్కారాలన్నీ తెలుసుకొని ఆ పరిష్కారాలని ఆచరిస్తేనే జ్యోతిష్యం విన్నటువంటి ఫలితం మీకు కలుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క మీనరాశి వారు హనుమత్ జయంతి మే 12 వస్తుంది, హనుమంతుడి పూజలు చేసుకోండి. హోమం కావాలి పీఠం తరపున ఈ 12వ తారీఖున ప్రత్యేకించి 70 రోజుల పూజలో చివరి రోజు మే 12న నేను హనుమంతుడి హోమము, మృత్యుంజయ హోమము చేస్తున్నాను. అట్లాగే ఇంకో శుభవార్త ఏంటంటే ఈ మీనరాశి వారికి శనిగ్రహ దోష ప్రభావం పోవటానికి మే 16వ తేదీన మంగళవారము, అమావాస్య శనివారము, మరి విశేషంగా ఈ యొక్క శని యొక్క పుట్టినరోజు, శని జయంతి జరుగుతుంది. ఈ రోజున కనుక అమావాస్య శనివారం ఎవరైతే శని యొక్క పూజలు కానీ అభిషేకాలు కానీ దానాలు చేస్తే శని దోషాలు అటు నిర్మాయమైపోతాయి. ప్రత్యేకించి కొంతమంది కోసం అడిగారని చెప్పి శని జయంతి రోజున మరి ప్రతి అమావాస్యకి నేను ఏదో ఒక పాశుపత హోమం చేస్తాను. ఈసారి ఈ హోమము శనీశ్వరుడు యొక్క మూలమంత్రంతో, వేదమంత్రంతో పాశుపత రుద్ర హోమం చేస్తూ, మృత్యుంజయ హోమము, నవగ్రహ నక్షత్ర హోమము, ప్రత్యేకించి అమావాస్య తిథి రోజులు పుట్టిన వాళ్ళకి అమావాస్య హోమం కూడా ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈ హోమాదుల్లో పాల్గొనాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దానికి తగ్గట్టుగా చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఆ యొక్క హోమం యొక్క రక్షణ కనుక మీరు పెట్టుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా వివాహ యోగ్యత కోసం అయితే కనుక ఆ హోమ భస్మాన్ని 48 రోజులు పెట్టుకొని నేను ఇచ్చే కన్యా పాశుపత మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే చక్కగా వివాహ యోగ్యం కలుగుతుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మాసంలో మీకు ప్రతికూలతలు ఎక్కువగా ఉండే సందర్భము ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యంత వరకు హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా ఈ మీనరాశి వారు 108 సార్లు కూర్చొని చెయ్యండి. మీరు అనుకున్న పనులన్నీ జరిగే అవకాశం ఉంది. జై హనుమాన్, జై శ్రీరామ్.